ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు మా నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి చేసింది చెప్పలేడు, చేయబోయేది చెప్పలేడు. మాట్లాడితే రౌడీజం, మాట్లాడితే గోండాయిజం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ బతుకు తెరువు కోసమే కదా మీరు వచ్చింది. ఈ ప్రాంతంలో ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు. ఈ ప్రాంతంలో వేలాది కోట్ల రూపాయలు ధనార్జన చేశారు. ఒకసారి ఎమ్మెల్యేగా కూడా ప్రజలు ఆశీర్వదించి రాజకీయ భవిష్యత్తును కూడా ప్రసాదించారు. కొంచెమైనా కృతజ్ఞత ఉండాలి కదా ఈ ప్రాంతం పైన. మేము ఇక్కడ చదువుకున్నామని చెప్తారు, ఇక్కడ వ్యాపారాలు చేసామని చెప్తారు. కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మా బాబు గారు అమరావతి అంటున్నారు కాబట్టి ఇది అనుకూలం కాదు, కొన్ని అనుకూలం కాదు మీ పార్టీ ఎజెండా, లేదా మీ బీజేపీ మీ కూటమి ఎజెండా. ఓకే, అది గౌరవప్రదంగా మాట్లాడవచ్చు కదా. ఈ ప్రాంత ప్రజల్ని కించపరిచే విధంగా, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్ని అవమానించే విధంగా మీరు ఎందుకు మాట్లాడతారు విష్ణుకుమార్ రాజు గారు? ఈరోజు ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఒక మీడియా ప్రతినిధి అడిగిన క్వశ్చన్కు విశాఖపట్నం పరిపాలనా రాజధాని విషయంలో మీ స్టాండ్ ఏంటంటే చచ్చ ఇదా మీరు మాట్లాడేది? అంటే ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ ధనార్జన చేసి ఉత్తరాంధ్ర ప్రాంతానికి పరిపాలనా రాజధాని అంటే చచ్చ. మనిషికి నోటికితో అన్నం తినేవాళ్ళు ఎవరు కూడా తల్లి పాలు తాగి ఎవరైతే రొమ్ము గుద్దుతారో ఆ మనస్తత్వం, ఆ వ్యక్తిత్వం ఎవరికి ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎలాంటి పదాలు వాడతారు. ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో రాజకీయంగా ఎదిగి ఈ ప్రాంత ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి ద్రోహం, అన్యాయం చేస్తున్న చంద్రబాబు నాయుడు తొత్తుగా మారి నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి అడుగడుగునా కూడా ఈరోజు ఈ ప్రాంతానికి అన్యాయం చేసే దాంట్లో భాగస్వామిగా ఉన్న మాట వాస్తవం కదా. నేను ఒకటే ప్రశ్నిస్తున్న నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిని, మీరు పరిపాలనా రాజధానికి అనుకూలమా, వ్యతిరేకమా? పరిపాలనా రాజధాని ఇక్కడికి వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే మీకు వచ్చే నష్టం ఏంటి? పరిపాలనా రాజధానిగా ఇక్కడికి వచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతీయుకులు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తే మీకు జరిగే నష్టం ఏంటి? ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెట్టుబడి పరిశ్రమలు వచ్చి సంపద సృష్టిస్తే మీకు వచ్చే నష్టం ఏంటి? ఈరోజు మీ పార్టీ కానీ, మీరు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, మీ దత్తతండ్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు 2014 నుంచి 2019 వరకు. మీరు ఫ్లోర్ లీడర్గా ఉన్నాం, 32 గంటలు 33 గంటలు అసెంబ్లీలో మాట్లాడాం అని చెప్తారు కదా. ఏ రోజైనా ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపించే ఒక్క అంశాన్నైనా, ఒక్క సమస్యకైనా మీరు శాశ్వత పరిష్కారం చూపించారా? ఒక జాతీయ పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్గా ఉండి. ఇది మీ అసమర్థత కదా. నియోజకవర్గానికి కేంద్రంలో మీ పార్టీ అధికారంలో ఉండి, రాష్ట్రంలో మీ దత్తతండ్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి, ఈ నియోజకవర్గంలో 1 కోటి రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి 10 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే మీరు కార్యక్రమం ఏ రోజైనా చేపట్టారా? మీరు చేయలేరు. చేసేవాళ్ళని చేయనివ్వరు. బ్లాక్మెయిల్ రాజకీయాలు, బెదిరింపు రాజకీయాలు, హోందాతనంతో కూడిన నైతిక విలువలతో కూడిన రాజకీయం చేసే దమ్ము ధైర్యం మీకు లేక అడ్డదారిల్లో గడ్డి కరుస్తూ ధర్మయుద్ధం చేసే ధైర్యం లేక ఈరోజు నిజాయితీగా నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్న వ్యక్తులపై దాడులు చేయించే ప్రయత్నం చేస్తారా? ప్రజలు వివేకవంతులు. ప్రజలు ఇప్పుడు మనల్ని మోసం చేయరు. రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేస్తారు తప్ప ప్రజలు ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలను కానీ, రాజకీయ నాయకులు కానీ ప్రజలు ఎప్పుడు కూడా మోసం చేయరు. రాజకీయాల్లో ఉందాతనం కూడా రాజకీయాలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కూడా వ్యక్తిత్వ హననానికి మీరు పాల్పడ్డారు. అయినా ఏ రోజు కూడా దాన్ని మేము పట్టించుకోలేదు.
ఏ రోజైనా కేకే రాజాను ఎక్కడైనా పోరాటం చేస్తే ఉత్తరాంధ్ర పరిపాలనా రాజధాని కోసం ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతీయువకుల ఆవేదన ఆక్రందనకి ప్రతినిధిగా వాళ్ళ పిలుపు మేరకు నేను ఏ రోజైనా పోరాటం చేశాను తప్ప నా రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, నా వ్యాపార ప్రయోజనాల కోసం కాదు. దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉంది. ఇక్కడ యువకులందరూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతంలో పెట్టుబడులు రావాలి, ఈ ప్రాంతంలో సంపద సృష్టించాలి, మా వలస బతుకులు ఆగాలి, మా ప్రాంతంలోనే మేము జీవించాలని కోరుకుంటా ఉన్నారు. దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పరిపాలన రాజధాని వస్తే పెట్టుబడులు వస్తాయి, సంపద సృష్టిస్తుంది, ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాంతంలోనే మేము ఉద్యోగాలు చేసుకుంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దాన్ని ప్రతిపాదించారు, దాన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకిస్తున్నారు. అన్న చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి వస్తున్నారు, మనందరం కూడా కలిసి ఆయన్ని ప్రశ్నిద్దాం, మనకు ఒక అవకాశం కల్పించమని అడుగుదాం అని మేము ఆ రోజు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి శాంతియుతంగా నిరసన చేస్తే మమ్మల్ని బుల్లో చేసినట్టు చేశారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నా సరే మమ్మల్ని ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ని, ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకుల్ని, ముఖ్యంగా యువతుల మహిళలను కూడా చూడకుండా ఈరోజు మీరు పోలీసులను బెదిరించి బుల్డోజ్ చేసినట్టు చేస్తే మేము శాంతియుతంగా బైఠాయించాం. మీరు మీ కూటమిలో ఉన్న నాయకులు పక్క జిల్లాల నుంచి తీసుకొచ్చిన వ్యక్తుల చేత ఉత్తరాంధ్ర ప్రాంత మహిళల్ని సభ్య సమాజం తలదించుకునే పదజాలంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన యువతుల్ని, మహిళల్ని కూడా నోటికి వచ్చిన విధంగా దుర్భాషలాడినా సరే, నోటికి వచ్చిన విధంగా మీరు దూషించినా సరే, ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా మీ కూటమి నాయకుల డైరెక్షన్లో వ్యక్తిత్వానం చేసినా సరే ఆ రోజు శాంతియుతంగా నిరసన చేసి కార్యక్రమం చేశాం. నిరసన చేసినప్పుడు ఉద్రేక పరిస్థితులు ఉంటాయి, ఆత్మాభిమానం ఉంటుంది, ఆత్మాభిమానంతో ఎమోషనల్ అవ్వచ్చు. దాన్ని మీరు రౌడీజంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న యువకులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం గలమెత్తి ప్రశ్నిస్తే అది మీకు రౌడీజం. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న యువకులు మా ప్రాంతానికి పెట్టుబడులు రావాలి, పరిపాలనా రాజధాని రావాలి అని మిలియన్ మార్చికి పిలుపునిస్తే, విశాఖ గర్జన్కి పిలుపునిస్తే అది మీకు గోండాయిజం. మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి, మీరు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో, ఎవరికి తొత్తులుగా మారి మీరు రాజకీయాలు చేస్తున్నారు. మీరు తెలుగుదేశం నాయకులు మిమ్మల్ని నమ్మరు, తెలుగుదేశం కార్యకర్తలు మిమ్మల్ని నమ్మరనే భయం, జనసేన కార్యకర్తలు మిమ్మల్ని నమ్మరనే భయం, జనసేన నాయకులు మిమ్మల్ని నమ్మరనే భయం మీకుండి మీరు ఓడిపోతారనే భయం ఉంటే, వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే ఆ అధినాయకుల యొక్క కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద జల్లి ప్రసన్నం చేసుకోండి. అంతే తప్ప వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం మా వ్యక్తిత్వానం చేస్తే అంతకు మించిన పొరపాటు ఉండదని మీరు గ్రహించండి. వాళ్ళు మిమ్మల్ని నమ్మట్లేదని మీరు 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏ విధంగా తెలుగుదేశం కార్యకర్తల్ని, తెలుగుదేశం నాయకుల్ని, జనసేన కార్యకర్తల్ని, జనసేన నాయకులు ఏ విధంగా వేధించారో వాళ్ళకి తెలీదా? తెలుగుదేశం నాయకులు ఎదగకూడదు, విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు ఎదగకూడదు, జనసేన నాయకులు ఎదగకూడదు, బీజేపీ నాయకులు ఎదగకూడదని వారిపై తప్పుడు కేసులు బనాయించి వేధించిన మాట వాస్తవం కదా. ఈరోజు వాళ్ళ అవసరం వచ్చింది మీకు, ఎన్నికల్లో ఏదో అలా గెలాలంటే వాళ్ళ సహాయ సహకారాలు కావాలి. కాబట్టి వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం మీరు ప్రత్యర్థులపైన వ్యక్తిత్వానికి పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా ఈరోజు చాలా దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. నాపై చేసిన ఆరోపణలో నాకు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఒక్క సెంటు ఖాళీ స్థానం ఉందని నిరూపించినా మీరు మాట్లాడే మాటలకి నేను రాజకీయాలని శాశ్వతంగా తప్పుకుంటాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మాట్లాడే మాటలు అసత్యాలు కాదు, అబద్ధాలు కాదు, నిజాలని నిరూపించుకునే ధైర్యం మీకుంటే నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. 1 సెంటు స్థలం ఉంటే నాకు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో, నాకు కానీ నా కుటుంబానికి కానీ, నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఆ ధైర్యం మీకుందా? మీ కుటుంబ సభ్యులకి వివాద స్థలాలు మీ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నాయా లేవు అని చెప్పే ధైర్యం మీకుందా?
100 కోట్లు భయపడే వివాద స్థలంలో మీ కుటుంబ ప్రమేయం లేదని మీరు చెప్పే ధైర్యం మీరు చేయగలరా? ఒక ప్రభుత్వ భూమికి సంబంధించి ఒక ప్రభుత్వ 100 కోట్లు పైబడిన విలువైన ప్రభుత్వ భూమికి సంబంధించి సర్వే నెంబర్ 13 మాధవధార ఆ వివాదంలో మీ కుటుంబానికి సంబంధం ఉందా లేదా? 1983లో లేఅవుట్ అయిన భూమి, 92లో లేఅవుట్ అయిన భూమి 90 ఏళ్ళు కొన్ని, అది ప్రైవేటు విషయాలు మేము ప్రస్తావించుకోలేదు. అయినా మాకు కావాల్సింది అక్కడ 2 ఎకరాలు 8 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. మీరు 3 పార్టీలు దెబ్బలాడుకుంటారా, 4 పార్టీలు దెబ్బలాడుకుంటారా, మీ ఇష్టం. కానీ మాకు ఒక హాస్పిటల్ శాంక్షన్ అయింది. ఆ ప్రాంతంలో హాస్పిటల్ లేదు, ఆ ప్రాంతంలో రైతు బజార్ లేదు. ఎంతోమంది రైతు బజార్ కోసం హైవే దాటి ప్రమాదాలు గురవుతూ ఉన్నారు. దాంతో ఒక రైతు బజార్ శాంక్షన్ చేసుకుని ప్రభుత్వ భూమి ఉంది కదా అని, హాస్పిటల్ కావాలి కదా అని రైతు బజార్ శాంక్షన్ చేయించుకుని, ఫైనాన్షియల్ శాంక్షన్ చేయించుకుని శంకుస్థాపన చేసే ప్రయత్నం చేస్తే ఆ స్థలం వివాదంలో ఉంది. ఆ వివాదంలో మీ ప్రధాన భాగస్వామి మీరు అవునా కాదా? ఈరోజు నేను ప్రెస్ ద్వారా మాట్లాడుతున్నాను. మీకు సంబంధం లేదు, మీకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం మీరు చేయగలరా? 7 ఎకరాలు 8 సెంట్లలో 2 ఎకరాలు 8 సెంట్లు ప్రభుత్వం అవునా కాదా? మీరేం మాట్లాడతారు? మీరు కేంద్రంలో బీజేపీ పార్టీ పేరు చెప్పి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పేరు చెప్పి మీరు చేసుకున్నారు వేలాది కోట్లు, వందలాది కోట్లు కాంట్రాక్టులు. నేను నిజాయితీగా ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి, ఈ నియోజకవర్గంలో ఒక్క రూపాయి వ్యాపారం లేదు నాకు. నిస్వార్థంగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి ధైర్యంగా కేకే రాజు అనేవాడు మీకు అందుబాటులో ఉంటాడు, మీ సమస్యకి పరిష్కరిస్తాడు, మాకు అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలడు, ఈ నియోజకవర్గంలో ప్రజలకు సంక్షేమాన్ని అందించగలడు, తన వల్ల ఈ నియోజకవర్గానికి మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అనిపిస్తే మీరు ఓటు వేయండి అని నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. మీరేం చెప్తారో గత 21 రోజులుగా ఎన్నికల ప్రచారం అవుతున్న నామినేషన్ రోజు నుంచి 21 రోజుల్లో కూడా ఏ రోజైనా మీరేం చేశారో చెప్పారా? ఏం చేయబోతున్నారో చెప్పారా? సరే, నియోజకవర్గానికి సంబంధించి, జిల్లా సంబంధించి పక్కన పెడితే, రాష్ట్ర స్థాయిలో ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఓటమి, మా పార్టీ మేనిఫెస్టో, మా ముఖ్యమంత్రి పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఈరోజు అభినవ పూలేలా దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఆదర్శంగా తీసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా మేనిఫెస్టోలో నిజాయితీగా విడుదల చేశారు. సరే, మీ మేనిఫెస్టో నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నిస్తున్నాను. మీరు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, తెలుగుదేశం పార్టీ మీ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలో మీ అమలుకి మీరు సహకరిస్తామని మీరు చెప్పే ధైర్యం ఉందా? ఈరోజు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకెట్టి పెట్టింది గత వారం రోజుల క్రితం మీ కూటమి నాయకులు కదా. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, ఈ పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఈ పక్కన ఫోన్ కిస్గా గొట్టం ఎవరో ఢిల్లీ నుంచి వచ్చిన మీ పార్టీ ప్రతినిధి. ఎంత అవమానం జరిగింది ఈరోజు మేనిఫెస్టో విడుదల సందర్భంలో. అది మీ కంటికి కనిపించట్లేదా? మీరు చెప్పగలరా? మా పార్టీ అధికార ప్రతినిధి మేనిఫెస్టో మాకు సంబంధం లేదని టచ్ చేయని కూడా టచ్ చేయలేదని మీరు చెప్పగలరా? కాబట్టి ఇప్పుడైనా హోందాతనంతో కూడిన రాజకీయాలు చేయాలి. బ్లాక్మెయిల్ పాలిటిక్స్, బెదిరింపులు, హొకరింపులు, వ్యక్తిత్వ హననాలు, మీకు వయసు ఉంది, శాసనసభలో పనిచేసిన అనుభవం ఉంది, హోందాతో వ్యవహరించాల్సింది మీరు. మీలాగా కుంచిత స్వభావంతో మాట్లాడటమే మొదలు పెడితే మీరు తలెత్తుకుని తిరగగలరా? మేము కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడితే మీ వయసుకి గౌరవించాం, మీ అనుభవాన్ని గౌరవించాం కాబట్టే హోందాతో తనం కూడా రాజకీయాలు చేస్తున్నాం.
నేను ఒకటే ప్రశ్నిస్తున్న, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మీ కూటమి వీడి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలు బీజేపీ పార్టీకి ఆమోదయోగ్యమా కాదా? ఆమోదయోగ్యమైతే మీ బీజేపీ పార్టీ ప్రతినిధి అవమానపరిచే విధంగా ముగ్గురు వ్యక్తులు డయాస్ మీద ఉన్నప్పుడు, ఇద్దరు పట్టుకున్నప్పుడు ఆ మేనిఫెస్టోని కనీసం మూడో వ్యక్తి పట్టుకోకుండా చేతులు ముడుచుకున్న వాస్తవం కదా. అంతే, అది అమలయ్యే మేనిఫెస్టో కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అమలయ్యేది కాదు అని మీ బీజేపీ నాయకులే కదా చెప్పారు. మరి ఎందుకు మీకు ఓట్లు వేయాలి? మీరు పరిపాలనా రాజధానికి వ్యతిరేకం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరిస్తారు, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ని ప్రైవేటీకరిస్తారు, విశాఖపట్నం షిప్ యార్డ్ని ప్రైవేటీకరిస్తారు. ఈ ప్రాంతంలో ఉన్న జాతీయ సంస్థలన్నింటిలోనూ కూడా పెట్టుబడుల్ని ఉపసంహరించుకుని మా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తారు. సరే, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో జనసేనతో పొత్తు పెట్టుకున్నారు, ప్రజలకు మేలు చేస్తామని మేనిఫెస్టో విడుదల చేసింది. ఆ మేనిఫెస్టోల అంశాలు కూడా మీకు సంబంధం లేదంటారు. ఎందుకు బీజేపీ పార్టీకి ఓటు వేయాలి? కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి. ఈ బీజేపీ పార్టీ కూటమి నాయకులు ఏ విధంగా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ విధంగా ద్రోహం చేస్తున్నారు మీరు అందరూ కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.